హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో 6 నెలల పసికందు మృతదేహం అదృశ్యమైంది. ఒకరోజు ముందే ఖననం చేసిన చోట గుంత తవ్వి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహం కనిపించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక చార్మినార్ ఘాన్సీనగర్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు జన్మించారు. అనారోగ్యంతో ఉన్న ఇద్దరు చిన్నారులకు బంజారాహిల్స్లోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఒక పసికందు మృతి చెందడంతో పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆ పసికందును ఖననం చేశారు. ఆదివారం రాత్రి మరో పసికందు కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. సోమవారం రెండో పసికందు అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ మొదటి పసికందును ఖననం చేసిన ప్రాంతంలో గుంత కనిపించడంతో విషయం బయటపడింది. మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు శ్మశాన వాటికలో పనిచేసే కాటి కాపరులను పోలీసులు ప్రస్తుతం విచారించారు. అసలు పసికందు మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక క్షుద్ర పూజల కోణం ఏమైనా ఉందా, లేక మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. అంటే చిన్నపిల్లల మృతదేహాలు ఇలా మిస్ అవ్వడం వెనుక అసలేంటి మిస్టరీ అని పోలీసులు ఏ విధంగా ఎంక్వైరీ, అంటే ఏ ప్రాసెస్లో, క్షుద్ర పూజల జరిగిందనా, లేదంటే దీనికి సంబంధించి ఏదైనా హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏమైనా ఉందా? ఎందుకంటే పసిపిల్లలకు హాస్పిటల్లో జాయిన్ చేయడం, హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం, తర్వాత శ్మశాన వాటికకు రావడం, అసలు ఏమైంది? తల్లిదండ్రులు ఏం ఆరోపిస్తున్నారు? థ్యాంక్ యూ రవిచంద్ర. ఇటు హైదరాబాద్ నగరంలోని ఇప్పుడు మృతి శిశువు కలకలం రేపుతుంది, అదృశ్యమవుతుంది బాడీ అని సంబంధించి ఒకసారి వివరాలకు సంబంధించి చూస్తే, చార్మినార్ ఝాన్సీ బజార్కి చెందిన దంపతులకు 6 నెలల క్రితం ఇద్దరు కవల పిల్లలు అయితే పుట్టారు. సో వారికి కొంతమేరకు ఆరోగ్యం బాగాలేదు నేపథ్యంలో బంజారాహిల్స్లో హాస్పిటల్స్లో వారికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. సో అలాంటి సందర్భంలోనే వారికి పూర్తిగా ఇద్దరు కవలల్లో ఒక కవల పసికందుకు సంబంధించి శనివారం రాత్రి చనిపోయారు. సో వారికి ఆదివారం పంజాగుట్టలోని వైకుంఠధామం దగ్గర పూడ్చిపెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడే పూడ్చిపెట్టారు. సో రెండో పసికందు కూడా ఆదివారం చనిపోవడం అయితే జరిగింది. సో ఆదివారం చనిపోతే సోమవారం తీసుకొచ్చి వారికి పూజ కార్యక్రమాలు చేసి రెండో పసికందం పూడ్చే కార్యక్రమాలకు సంబంధించి కుటుంబ సభ్యులు అనుకుని వచ్చేటప్పటికి ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ గుంతలో మొదటి పసికందను పోడ్చడం అయితే జరిగింది. సో అక్కడ గుంత కనిపించడం అసలు ఏంటి అనేది తల్లిదండ్రులు ఆవేదన గురవుతూ, అసలు ఇక్కడ మా శిశువును పూడ్చాము, సో కనిపించకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా ఇక్కడ ఉన్న నిర్వాహకులకు సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ కోణంలో వారినే మొదటగా అడగడం అయితే జరిగింది. సో ఒకసారి చూడొచ్చు. మొత్తం పూడ్చిపెట్టిన ప్రదేశం సంబంధించి చూస్తే
నేరుగా తీసి గొప్పలుగా ఆ మట్టినంతా కూడా పక్కన పేర్చినట్లు కనిపిస్తుంది. దాంతోపాటు బెడ్ మీద కప్పిన గుడ్డ కావచ్చు, క్లాత్స్ కావచ్చు అంతా కూడా ఈ ప్రదేశంలోనే కనిపిస్తున్నాయి. ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేశారు. సో కంప్లైంట్ చేస్తే ఈ క్లూస్ టీంతో పాటు టాస్క్ ఫోర్స్ కూడా ఇదంతా ఈ ప్రదేశానికి చేరుకొని అసలు ఈ జరగాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ కోణంలో ముందుకు వెళ్తున్నారు. అసలు ఇక్కడ ఇంతగా గొయ్యి చేయాల్సిన అవసరాలు ఏమొచ్చింది, సో ఈ బాడీలను తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటారు, శుద్ర పూజలు ఏమైనా చేసి ఉంటారా, లేకపోతే మ్యాన్ ఈటింగ్ అంటారా, లేకపోతే ఈ కుక్కలు ఏమైనా జంతువులకు సంబంధించి ఇంకేమైనా గొయ్యలు ఏమైనా జరుగుంటాయా అనే కోణంలో కూడా అన్ని రకాల కోణాల్లో కూడా చేస్తున్నారు. సో మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా అంతా కూడా ఈ శ్మశానంలో మిగతా వాళ్ళకి శ్మశానాలు ఈ కట్టెలు ఉన్నాయి కానీ సో ఇక్కడ పెట్టిన గొయ్యి పూడ్చిని సంబంధించి మాత్రం సో ఇలా పద్ధతిలోనే పూడ్చుకుంటూ కూడా వెళ్తారు. సో ఇక్కడ ఈ పద్ధతికి సంబంధించి సో ఇప్పుడు ఈ గొయ్య చేసి శిశువుల్ని ఇలాంటి బాడీల్ని ఎత్తుకెళ్ళిన నేపథ్యంలో సో వీరిపైన ఏ విధంగా ఉండబోతోంది, టాస్క్ ఫోర్స్ ఉన్నారు, అలాగే క్లూస్ టీం ఉన్నాయి. సో ఈ రెండు టీములు కూడా ఈ మొత్తం ఈ పంజగుట్టలో వైకుంఠధామంలో పూర్తి అంగుళాలన్నిటికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే పంజగుట్ట పోలీస్ అధికారులు ఒక నలుగురిని కస్టడీలోకి తీసుకుంటూ అసలు అక్కడ గొయ్య రావాల్సిన అవసరాలు ఏమొచ్చింది, సో పూడ్చిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి ఏమైనా చేశారా అనేది క్వశ్చన్లు కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఎస్, అంటే ఇక్కడ పంజగుట్ట శ్మశాన వాటికకు సంబంధించి సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, ఆ కెమెరాల ఫుటేజ్లు ఏమైనా అటు పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుందా? ఎస్, ఒకసారి ఈ పంజగుట్ట ఇక్కడ వైకుంఠధామంకి సంబంధించి మాట్లాడితే సో మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి ఒక్క ప్రారంభంలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ 2 కెమెరాలు మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. వచ్చే ఎంట్రన్స్తో పాటు వెళ్ళే ఎగ్జిట్ మాత్రమే 2 కెమెరాలు మాత్రమే ఉన్నాయి. సో మొదట్లో ఈ ప్రాంతానికి సంబంధించి చూస్తే సో మొత్తం ఇక్కడ శ్మశానంలో ఇప్పుడు మన మృతదేహాలని కాల్చే పద్ధతి ఉంటుంది కాబట్టి సో మొదట అక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఆ స్టెప్ దాటిన తర్వాత సో ఇక్కడ పూడ్చే సమాధులు మాత్రం ఇక్కడ వరుసగా క్రమంలో కనిపిస్తున్నాయి. సో దాటుకొని వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ వీళ్ళ చెప్పింది నుంచి చార్మినార్ ఝాన్సీ బజార్కి చెందిన దంపతుల తాలూకా పసికందుని ఇక్కడే పూడ్చడం మీద జరిగింది. సో ఇప్పుడు కనిపించకపోవడంతోనే ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు, ఇప్పుడు ఎంక్వైరీ కోణం, సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదంతా కూడా ఇప్పుడు దర్యాప్తు కోణం అయితే ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. మరి పోలీస్ అధికారుల ఇన్వెస్టిగేషన్లో ఏ కోణం బయటికి తీయబోతున్నారు, ముందుగా ఇక్కడ నిర్వాహకులకు సంబంధించి 4గురిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వారి దగ్గర నుంచి ఎటువంటి డేటా తీసుకొని వారిపైన ఎటువంటి కేసులు ఉండబోతున్నాయా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ చేస్తూ దీనికి సంబంధించి పూర్తిగా మా పసికందు ఏ విధంగా అదృశ్యమైంది, మాకు న్యాయం కనిపించాలి అనేది కోరుకుంటున్నారని చెప్పొచ్చు. రవిచంద్ర. థ్యాంక్ యూ ప్రశాంత్.